పుష్ప 2 ఫస్ట్ డే 294 crores ఎలా వచ్చినాయి? టికెట్ రేట్ ఎంత? అన్ని రికార్డులు బద్దలు కొట్టేశారు. ఎంత పెట్టి ఏ టికెట్ రేటు పెట్టి అన్ని రికార్డులు బద్దలు కొట్టారు మీరు. అంతకు ముందున్న రికార్డులు ఏ రేటు, టికెట్ రేట్ ఏంటి, ఇప్పుడు మీరు బద్దలు కొట్టిన రికార్డులు టికెట్ రేట్ ఎంత? అంతకు ముందున్న టికెట్ ఫేర్కి 3-4 రెట్లు ఎక్కువ పెంచేసి మేము రికార్డు బద్దలు కొట్టేశాం అనుకుంటే ఎలాగా? అది ఏ రకంగా నువ్వు రికార్డు బద్దలు కొట్టావు అర్థం కావటంలే. అంతకు ముందున్న రికార్డులకు టికెట్ల ధరలు ఎంత, నువ్వు బద్దలు కొట్టిన రికార్డులకు టికెట్ ధర ఎంత? అది నీ ఓకే వదిలేసిన, అది నువ్వు బద్దలు కొట్టావా లేదనేది నీ ఇష్టం. ఇంకా రెండోది, ఆర్మీ మై ఫ్యాన్స్ అన్నావు. నా ఫ్యాన్స్ వల్లనే హీరో అన్నా, అది మాత్రం నిజమే. నీ ఫ్యాన్స్ వల్ల నీకు ఇప్పుడు అంత రికార్డు బద్దలు కొట్టేంత కలెక్షన్స్ వచ్చినాయి. 1100-1200 టికెట్ రేటు పెట్టినా ఆ రకంగా కొనుక్కొని మరి వెళ్ళి చూసి ఎగబడి చూశారు. చూసావా? నిన్ను హీరోని చేసింది నిజంగా వాళ్ళే. అయితే 100% నీ బల్పుకు కారణం కూడా వాళ్ళే. నా ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ అన్నవాడు ఫ్యాన్స్కి ఏం చేసావు? ఏం చేయలే. ఫ్యాన్స్ జేబులోంచి మొత్తం ఖాళీ చేసావు. ఫ్యాన్స్కి చెప్తున్నా, అరే బాబు ఫ్యాన్స్ వినండాయా, నా ఆర్మీ వాళ్ళని హీరో అన్నవాడు నువ్వు, నీ వల్ల హీరో అయినోడు మరి నీకు తక్కువ రేటుకి చూపించాలి కానీ నీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకుని ఉన్న టికెట్ రేటుకి 4 రేట్లు ఎక్కువ పెంచేసి చూపిస్తే వాణ్ణి పైకి లేపడం కోసం మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. వాడు బాగానే ఉంటాడు, ఫ్లాప్ అయినా సినిమా హిట్ అయితే ఇంకా డబ్బులు వస్తాయి, ఫ్లాప్ అయితే ఆడదేం పోదు, నీదే పోతుంది. నువ్వే ఇబ్బంది పడతావు. ఆ సంజయ్ థియేటర్లో ఒక ఆమె చనిపోవడానికి కారణం మీరు కాదా? మీ ఫ్యాన్స్ కాదా? అంత రద్దీగా ఉండే ప్లేస్కి వీడిని ఎవడు రమ్మన్నాడు అక్కడికి? వస్తే వచ్చాడు, సైలెంట్గా వెళ్ళిపోయి చూడకుండా రూప్ టాప్ లో నుంచి బయటకు వచ్చి అభివాదం ఎవడు చేయమన్నాడు? ఆడ అభివాదం చేయబట్టే కదా మీరందరూ ఓగా ఏదో ఎగబడింది. అరే రోడ్డు వెంపడ ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఎంత అర్జెంట్ పనిలో ఉన్నవాడైనా అరే యాక్సిడెంట్ జరిగింది గబాలను వెళ్ళి వాళ్ళని లేపి లేదా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తూ ఉంటారు, అంబులెన్స్ ఫోన్ చేస్తారు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అరే మీ కాళ్ళ కింద ఒక ఆడ మనిషి నలిగిపోతుంటే ఎవడో పట్టించుకోలేని ఉన్నారు చూసేవారా? నిజంగా మీరురా ఆమెను చంపేసింది మీరే. అక్కడ రద్దీగా ఉంటుందని తెలిసి కూడా వచ్చిన వాడు కాళ్ళ కింద నలిగిపోతున్న ఆడ మనిషిని కూడా పట్టించుకోకుండా అంత ఎర్రిగా అంత పిచ్చిగా తొక్కేసేసి ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు మీరు. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక బాబు అపస్మారక స్థితిలో ఉన్నాడు, ఇప్పటికీ కూడా తన కండిషన్ ఏంటనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. దాని అంతటా కారణం మీరే. ఒక్క సినిమాలో డైలాగులు చెప్పడం కాదు, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి రోడ్డు మీద పడినట్టు కాదు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడింది అన్నట్టు డైలాగ్ చెప్పాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడింది. నువ్వు 25 లక్షలు ఇచ్చేసేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోద్దా?
డబ్బుతో కొనేస్తావా? అరే 4వ తారీఖు నైట్ జరిగితే నువ్వు 6వ తారీఖు సాయంత్రం దాకా కూడా నువ్వు స్పందించలేదంటే నీవు నీ ఫ్యాన్స్ పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నావో అర్థమవుతుంది అక్కడ. నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టావు. జరిగిన ప్రతి ఈవెంట్లో నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి వాళ్ళని 1200 అయినా సరే టికెట్ కొనేలా చేసావు నువ్వు ఒక నీకు వేస్ట్ నీ గురించి చెప్పడం. నీ స్వార్థం కోసం వీళ్ళందరిని వాడుకున్నావు నువ్వు. అయితే స్వార్థం కోసం నేను 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 తోపున నిరూపించుకోవడానికి నువ్వు చేసే యాక్టింగ్ సరిపోతుంది. నీకు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది, నువ్వు తోపువే. మరి నువ్వు బయటకు వచ్చి ఎందుకు అడావుడి చేయడం? ఇది నీ బలుపు కాదా? ఎవన్నో కించపరచడానికి నువ్వు వచ్చేసి జనాల మీద ఎక్కేసావు. నువ్వు జనాలకి వాళ్ళ ప్రాణాలు పోయే స్టేజ్ దాకా తీసుకొచ్చేసావు. అరే బాబు ఫ్యాన్స్, మీకు ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు చనిపోయిన రేవతి గారి ప్లేస్లో మీరే ఉంటే మీ కుటుంబానికి అండెవరు? మీ కుటుంబాన్ని పోషించుకునేది ఎవరు? ఒక తల్లి ఒక కొడుకును కోల్పోతే ఆమెకి కడుపు కోత ఎవడు తీరుతాడు? ఒక ఫ్యామిలీకి హెడ్ ఉన్నవాడిని కోల్పోతే ఎంత ఇదవుతుంది? ఎర్రిగా చూడడం మానండ్రా. ముందు ఎర్రి ఎందుకురా? వాళ్ళదేం పోతుందిరా భయ్. వస్తారు, చూస్తారు, వెళతారు. పరక్కు పడదు వాళ్ళకి. 25 లక్షలు పడేస్తాడు, ఊరుకుంటాడు. ఏమైంది? ఆడికేం పోతుంది? ఆ ప్రాణం విలువ తెలుస్తుందా? ఆమె పడిన పెయిన్ తెలుస్తుందా వాడికి? చనిపోయేటప్పుడు ఆమె పడిన పెయిన్ ఆడికి తెలుస్తుందా? ఏ హీరోలైనా అంతే, ఏ హీరో ఫ్యాన్స్ అయినా అంతే. నిజంగా ఒక్కటి చెప్తున్నాను అన్న, ప్రతి ఒక్కడు రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కడు ఒక బాధ్యతగా ప్రవర్తించండి. ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ఆర్మీ అని చెప్పి పిల్ల బచ్చాగాళ్ళు చేసినట్టు మీరు చేయకండి. ఒక బాధ్యతగా ప్రవర్తించండి. న్యూస్ రీడర్ ప్రేమ గారు చెప్పారు, ప్రజారాజ్యం టైంలో నేను ఎక్కడో ఒక జనం మధ్య ఇబ్బంది పడుతుంటే నా ఇబ్బందిని చూసి నన్ను ప్రొటెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని. ఆ రకంగా ఉండండి. ఆయన 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 ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విధంగా ప్రవర్తిద్దాం. మనము పిల్ల బచ్చాగాళ్ళలాగా వాళ్ళు వేరు, వాళ్ళకిలా ప్రవర్తించొద్దు. మనం ఒక బాధ్యతగా ప్రవర్తిద్దాం. థ్యాంక్ యూ.